ఒకానొక సమయాన ఒక గ్రామానికి ఒక కొత్త వ్యక్తి వస్తున్నాడు. ఆ గ్రామానికి వస్తున్న సమయంలో తను ఆ గ్రామంలోని ప్రజల గురించి ఇలా ఆలోచిస్తున్నాడు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మంచివారా కాదా అని. అప్పుడు ఊరి సమీపంలో ఉన్న సన్యాసిని ఊరు గురించి ఆ కొత్త వ్యక్తి ఇలా అడిగాడు. మీరు ఆలోచిస్తున్నారా, ఈ ఊరి ప్రజలతో ఏ సమస్యలు లేకుండా నేను ఉండగలనని? తను అడిగిన ప్రశ్నకి సన్యాసి ఇలా సమాధానమిచ్చాడు. నువ్వు ఒకప్పుడు ఉన్న ఊరిలో ప్రజలు ఎలా ఉన్నారు? ఆ ప్రశ్నకి కొత్త వ్యక్తి సమాధానం ఇలా ఇచ్చాడు. నేను ఉన్న ఒకప్పటి ఊరిలో ప్రజలు చాలా మూర్ఖులు, అత్యాశ, స్వార్థం కలిగినవారు. అంతేకాదు, మోసాలు చేయడం, దొంగతనాలు చేయడం వాళ్లకు అలవాటు అని ఆ కొత్త వ్యక్తి అన్నాడు. అప్పుడు సన్యాసి, ఇక్కడ కూడా అలాంటి మనుషులే ఉన్నారు, మూర్ఖులు, మోసగాళ్ళు, స్వార్థపరులు అని. అలా ఆ ఊరికి మరుసటి రోజున ఇంకో కొత్త వ్యక్తి వచ్చి ఆ సన్యాసిని అదే ప్రశ్న వేశాడు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మంచివారా కాదా అని. అప్పుడు ఆ ప్రశ్నకు సన్యాసి ఇలా సమాధానమిచ్చాడు. నువ్వు ఒకప్పుడు ఉన్న ఊరిలో ప్రజలు ఎలా ఉన్నారు? ఆ ప్రశ్నకి కొత్త వ్యక్తి సమాధానం ఇలా ఇచ్చాడు. నేను ఉన్న ఒకప్పటి ఊరిలో ప్రజలు చాలా మంచివారు, అత్యాశ లేకుండా నిస్వార్థం కలిగినవారు. అంతేకాదు, ఆపదలు ఆదుకోవడం, సహాయం చేయడం వాళ్ళకున్న గొప్ప వ్యక్తిత్వం అని అన్నాడు. అప్పుడు సన్యాసి, ఇక్కడ కూడా అలాంటి మనుషులే ఉన్నారు, మంచివారు, మోసం తెలియనివారు, నిస్వార్థపరులు అని. ఈ కథ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే నువ్వు ఈ ప్రపంచంలో చూస్తావో ప్రపంచం కూడా నీలో అదే చూస్తుంది. ఈ ప్రపంచంలో మంచి చూడండి, ప్రేమని చూడండి. అప్పుడే ఈ ప్రపంచం కూడా నీలో మంచిని చూస్తుంది, నీకు ప్రేమని ఇస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గైస్.